ఒక దెబ్బకి 2 పిట్టలని సురేష్ గాడిని వేసేసాం, కౌశల్యదేవిని లోపల తోసేసాం. అది బాగానే ఉంది కానీ బాబు, ఆ కౌసల్యమ్మ తరపు కేసు ఆ గుడ్డు పిల్ల టేకప్ చేసింది కదా, రేపు కోర్టులో గట్టిగా వాదించేసి కేసు తిప్పేస్తే. ఏడు తిప్పేది పప్పులో తెడ్డు. మీరు ఏ ధైర్యంతో ఈ కేసు టేకప్ ఆమె చేశారు? నిర్దోషి అని మీరు ఎలా నిరూపించగలరు? ఆమె నిర్దోష అయితే ఆమె నిర్దోష అనడానికి మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఆవిడ నిర్దోషం చెప్పడానికి, దోషులెవరో చెప్పడానికి ప్రూఫ్లు విట్నెస్లు అవసరం లేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎవరైతే గాయపడ్డారో ఆ మనిషి మిస్టర్ సురేష్ కోలుకుంటున్నాడు. రేపు ఉదయం కోర్టుకొచ్చి అసలు విషయం చెప్పబోతున్నాడు. ఏమంటారు డాక్టర్ భాస్కర్? ఎస్, మిస్టర్ సురేష్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అంతగా గాయపడ్డ అతను ఇంత త్వరగా కోలుకోవటం నిజంగా ఒక మిరకిల్. రేపు ఉదయం అతను డెఫినెట్ గా He's alive. That fellow, he's alive. బతికే ఉన్నాడు. రేపు కోర్టుకు వస్తున్నాడట. వాడు చెప్పాడంటే మనం చచ్చేవే. నేను ఒక్కటినే వేస్తుంటే పర్ఫెక్ట్ గా వేసేవాడిని. నువ్వే పెద్ద బొబ్బిలి బ్రహ్మణం లాగా కత్తి పట్టుకుని పోజ్ కొట్టి రాంగ్ పోటు పొడిచావు. ముందు నిన్నే చేయాలి. కరెక్ట్ బాబు. ఓరి పిచ్చిన కుమారా, ఇప్పుడు మనకు కావలసింది ఆవేశం కాదురా, ఆలోచన. కరెక్ట్. తెల్లారితే ఆడు నోరు తెరవచ్చు. ఈ లోపే ఆడు బతుకు తెల్లారిపోతే అంటే ఆడున్నది చిన్న ప్రైవేట్ ఆసుపత్రిలో. మనం ఫుల్ బందోబస్తు వెళ్ళి తెల్లారే లోపు ఆడిని వేసేయాలి. మీరు అనుకున్నది జరుగుతుందంటారా? మా అమ్మాయి మీద నాకు నమ్మకం ఉందండి. మీ అమ్మాయి చాలా రిస్క్ తీసుకుంటుంది. పన్నెండయింది. డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇవ్వాలన్నారు. ఇంకా రాలేదేంటి? వాళ్ళు ఎక్కడున్నారు? ఆసుపత్రి మొత్తం ఎత్తండి, వెళ్ళండి. అంకుల్, డాక్టర్ అంకుల్. ఏంటి అంకుల్, గంటకు ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వాలన్నారు కదా, రాలేదేంటి? డాక్టర్, డాక్టర్, నర్స్, 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 ఏమైంది? హలో మీనా. అమ్మా మీనా. వికీ, తలుపు తీరా. బాబు,
రేయ్, విక్కీ కలిపిందంట్రా. నాన్న రేయ్, అది తప్పకుండా ఇంటికి వస్తుంది, జాగ్రత్త. గుడ్డిదని నీకే ధైర్యాలుంటే నాకెంత ఉండాలి? వేసేయ్. ఏయ్. ఈ కేసులో సాక్ష్యాలు ఆధారాలే కాక చట్టానికి న్యాయానికి సంబంధించిన ప్రముఖులు ఐ విట్నెస్గా ఉండటం వలన పాపారావు, అతని కొడుకు విక్కీ, లింగరాజులు నేరస్తులుగా నిరూపణ అయింది. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం వీరి ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ శ్రీమతి కౌసల్యను నిర్దోషిగా విడుదల చేయడమైనది. ఈ కేసులో ఏ విధమైన సాక్ష్యాలు లేకపోయినా టేకప్ చేసి అతి తెలివిగా ప్రాణాలకు తెగించి నేరస్తులను బయటపెట్టిన మిస్ మీనాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. 25,000 విత్ ఇంట్రెస్ట్ ప్లస్ శాలరీ ఇవ్వకపోగా జైలు ఇంక్లూడ్ అయింది మీ దయ వల్ల. అదేదో ఆ జైల్లోనే చూసుకుందాం పదా. ఇంకా అక్కడ కౌసల్య, నాన్న నాన్న ఈ కోర్టు మెట్ల మీదే నా కారణంగా విడిపోయిన మీ ఇద్దరు మళ్ళీ నా కారణంగానే కలిస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది. నాన్న, అమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మా మీనా, ఇన్నేళ్లు కళ్ళు మూసుకుపోయి నిన్ను దూరం చేసుకున్నాను. ఇప్పుడు నా కళ్ళు తెరిపించి నువ్వు దూరం అయిపోతావమ్మా. అమ్మా, ఇంతకాలం నన్ను నాన్నగారు చూసుకున్నారు. ఇక నుంచి నాన్నగారిని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు. ఎక్కడికమ్మా నువ్వు వెళ్ళేది? అదిగో వాళ్ళ కోసం, వాళ్ళ దగ్గరికి, వాళ్ళ కళ్ళ ముందున చీకట్లో వెలుగు నింపాలి. అందుకు నేను ముందుకెళ్ళాలి. నాకు తోడుగా, నాకు చేయి అందించి తీసుకెళ్ళడానికి సురేష్ ఉన్నాడు. నాకు మీ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి.